వెల్కమ్ టు PM7 మీడియా. హిందూ సంప్రదాయంలో అతిపెద్ద పండుగలలో ఒకటి వినాయక చవితి. వినాయక చవితి అంటే యువకుల కోలాహలం మామూలుగా ఉంటది. వినాయకుల విగ్రహాన్ని తయారు చేసే కళాకారులతో ఉన్నాం. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తయారీ ఎలా జరుగుతుంది, ఏంటి ఆ విశేషాలు, వాళ్ళు పడే శ్రమ, అన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అంటే ఎన్ని రోజులు పడుతుందండి విగ్రహాల తయారీకి? మీకు ఒక 5 నెలల ముందుగా మేము స్టార్ట్ చేస్తాము. 5 నెలల ముందు స్టార్ట్ చేస్తారు. ఓకే. 5 నెలల ముందుగా స్టార్ట్ చేస్తామని ఒక నెల మాకి 2 నెలల మొత్తం తీయడానికి ఇట్లా తయారు చేస్తాము. తయారు చేసిన తర్వాత ఒక 2 నెలలు ఉంటే మొత్తం ఫినిషింగ్ చేస్తాము. ఇంకా ఒక నెల ఉంటే మొత్తం పెయింటింగ్ మీద తీసుకొని తర్వాత నేను ఒక్క విగ్రహం తయారు చేయడానికి 5 నెలలు పడుతుంది అంటారా? ఒక్కటి కాదు, నేనంటే నాకు కూతుకే చేస్తాను. అంటే నేను 200 బొమ్మలు చేస్తాను. ఇట్లా 8, 9, 12 ఫీట్స్ 6 నుంచి స్టార్ట్ 12 దాకా 200 చేస్తే 200లో 5 మంత్స్ పడతాయి. 5 మంత్స్ పడతాయి. ఇప్పుడు మామూలుగా ఒక్క విగ్రహం తయారడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక్క విగ్రహం అంటే మొత్తం ఒకసారి చేస్తాము. ఒకటంటే ఒక రోజు అనుకోండి, ఒక రోజులో ఆరిపోవాల్సింది ఒక రోజులో అవ్వదు. 5 రోజులు అట్లా పడుతుంది. 5 రోజులు ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాతనే మొత్తం పని చేయాల్సి. మరి పెయింటింగ్ ఇదంతా ఎంత టైం పడుతుందండి? టైం పడుతుంది. అది ఒకటంటే ఒక వినాయకుడు మీద చెప్పలేము. ఒకటే 200 చేస్తాం కదా, 5 మంత్స్ లో మొత్తం తయారయ్యి పెయింటింగ్ మొత్తం అయిపోతుంది. ఫినిషింగ్ ఆరిపోవాలి, మొత్తం ఫినిషింగ్ చేయాలి, తయారు చేయాల్సింది 5 మంత్స్ పడుతుంది. 200 బొమ్మలు, 200 బొమ్మలు 5 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. ఏమేమి వాడతారండి దాంట్లో? అది పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది, ఇంకా కొబ్బరి పీస్ వస్తుంది. కొబ్బరి పీస్ అవి, ఇంకా కర్రలు అవి. అవును, మీరు మరి హెల్త్ ప్రికాషన్స్ ఏం తీసుకోకుండా చేస్తున్నారు ఉత్తి చేతులతోనే? చేతులు ఏం ఖరాబ్ కావంటారా? ఖరాబ్ అంతా ఏం లిక్విడ్ అవి కెమికల్ అవి ఏమి ఉండవులే. మన వాటర్ తో పోతుంది. ఇంకా మనకి అలవాటు కదా. చేతిలో నొప్పి అంటే మంటలు రావటం అట్లా ఏం లేదు. అసలు ఇంకా మొత్తం చల్లగా ఉంటది, ఏం కాదు. అట్లా తయారైపోతుంది. పొద్దున్న ఎన్ని గంటల నుంచి తయారు చేస్తారండి? ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారు ఇది తయారు చేయడం? 7 నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 6 దాకా అవుతుంది. ఇంకా అక్కడికి 10 అవుతుంది. మొత్తం ఇప్పుడు 15 మంది అట్లా తయారు చేస్తారు. 10 బొమ్మలు అట్లా తయారైతుంది ఒక రోజుకి. ఒక రోజుకి కానీ అట్లా ఫస్ట్ ఒక అచ్చు తయారు చేయాల్సింది. ఒక అచ్చు తయారు చేయడానికి ఒక 2 months పడుతుంది ఒక్క బొమ్మలకి. దాంతో 50 బొమ్మలు చేయవచ్చు మనం ఒక అచ్చుతో. ఒక డిజైన్ మనం 2 months పడుతుంది. మొత్తం మట్టి మీద లేపాల్సింది. మట్టి మీద ఒక బొమ్మ డిజైన్ తో మొత్తం చేయాలి. తయారు చేసిన తర్వాత ఒకటి మొత్తం ఆరిపోయింది, మొత్తం అచ్చు కొట్టాలి ఫైబర్ తో, ఇంకా రబ్బర్ తో. అది ఫైబర్ వేరే ఏరియా నుంచి వస్తుంది, రబ్బర్ మన గుజరాత్ నుంచి వస్తుంది. అట్లా కళాకారు పెట్టాల్సింది. అది మొత్తం తయారు చేస్తారు వాళ్ళు తయారు చేసిన తర్వాత మనం ఇవి ఒక పిఓపితో ఖతం చేయాలి. ఇప్పుడు ఇది కిందది ఉంది కదా చేస్తున్నారు, దాంతోనే అది ఫస్ట్ తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత ఇంపార్టెంట్ ముందు అది ఒక బొమ్మ ఫస్ట్ ఇట్లా డిజైన్ చేసేసి మట్టిది. తర్వాత ఇది డిజైన్ నచ్చింది, ఓకే రైట్ అయిపోయింది, ఓకే డన్ చేసుకొని అదే అచ్చు దాన్ని చేసేసి తర్వాత ఒక రోజు 10 అట్లా ఒక 10 చేసి 50 100 బొమ్మలు తయారు చేస్తాం. అట్లా ప్రతి సంవత్సరం అంటే రకరకాల బొమ్మలు తయారు చేస్తారు. రకరకాలు వెళ్తాయి, మొత్తం మీరు చేసిన మొత్తం వెళ్ళిపోతాయి? చెప్పలేము, పోతాయి. ఒక్కొక్కసారి ఎట్లా అవుతుంది, మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఉండి కూడా పోతుంది, అట్లా అయిపోతుంది. మరి అట్లా అయినప్పుడు మీకు అదే మళ్ళా మనది పని, అదే మళ్ళా రిస్క్ తీసుకోకుండా మళ్ళీ అట్లా రిస్క్ తీసుకోవాలి కంపల్సరీ. పని అది మాకి అదే పని వస్తుంది. అది ఇంకా అట్లానే ఆ పని నడుస్తుంది మాకు. సంవత్సరంలో మీకు ఈ 5 నెలలే పని ఉంటది. ఇంకా ఆ తర్వాత లాస్ అయింది మాకి దొరుకుతుంది, లాస్ అవుతుంది. ఎప్పుడు లాస్ కూడా అవుతుంది, ఎప్పుడైనా దానిలో దొరుకుతుంది కూడా, ఎప్పుడైనా వేసిన డబ్బులు కూడా వస్తుంది. అది నడుస్తుంది. అలా కాదండి, ఇప్పుడు సంవత్సర కాలంలో మీరు 5 నెలలే పని చేస్తారు. మిగతా 7 నెలలు ఎలా గడుస్తుంది మీకు? 7 నెలలు అదే మాకి నడుస్తుంది. చాలా వేరే పని నడుస్తుంది. ఇక్కడ మేము వర్క్ వేరే పెయింటింగ్ కూడా ఎక్కడైనా గేట్ హౌస్ పెయింటింగ్ చేస్తాము. ఇంకా ఇట్లా పెద్ద పెద్ద హోటల్స్ చాలా ఉంది. ఇంకా చిన్న బొమ్మలు ఉంటాయి కదా, అది షాప్ ఉంటుంది మాది. వేరే ఏరియాలో షాప్ ఉంటుంది. ఒక మంచిగా 1 2 ప్రతిసారి అదే నడుస్తుంది. అది
బాకీ టైం అది నడిపిస్తారు. బాకీ టైం అది నడిపిస్తారు, లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద బిల్డింగ్ లకి పెయింటింగ్ వర్క్ కూడా వెళ్తారు. అంతా రాదు వర్క్, ఎప్పుడెప్పుడు వచ్చేస్తుంది. కానీ మాది బొమ్మలే చేస్తాం. చిన్న బొమ్మలు చేసేసి మంచిగా ఫినిషింగ్ చేసి అది కూడా మాకు షాప్ లో పెట్టేస్తే రోజు మాకు నడుస్తుంది. అది దాని మీదనే మళ్ళా అట్లా నడిపిస్తాం.
ఇప్పుడు ఇక్కడ ఈ డీటెయిల్సింగ్ ఇచ్చారు కదా, ఇది మీరే తయారు చేస్తారా లేకపోతే ప్రత్యేకంగా కళాకారులు కూడా వస్తారు, మాకు కూడా వస్తుంది. మాకు టైం దొరికితే మేము చేసేస్తాము, మా దగ్గర టైం ఉండకపోతే వాళ్ళకి కంపకు తెచ్చేస్తారు. వాళ్ళు ఒక ఫోటో చూపెడతాం వాళ్ళకి, ఆ ఫోటో తీసేసి వాళ్ళకి ఇస్తే ఆ ఫోటో చూసి మట్టితోనే మొత్తం చేస్తారు. మట్టితో తయారు చేసి దాన్ని అచ్చుగా తీసుకుంటారు. అచ్చు మొత్తం ఒకసారి అచ్చు తయారు చేయాల్సింది. ఫస్ట్ అచ్చు ఇట్లా అచ్చు తయారు చేసిన తర్వాత మెయిన్ అచ్చు తయారు చేస్తారు కదా, అప్పుడు మట్టితోని కింది నుంచి పైన నుంచి ఇట్లా వస్తూనే ఉంటాయి అట్లా. ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేయడానికి అప్రాక్సిమేట్ అంటే మీకు ఒక అంచనా ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది? ఇది బొమ్మ తయారు చేసినామంటే 3 లక్షలు తయారు. ఒకటి అచ్చు తయారు చేయాలంటే 3 లక్షలు దాకపోతుంది. అచ్చుకి ఒక బొమ్మ కంప్లీట్ బొమ్మ పెయింటింగ్ తో కాదు, అచ్చు తయారు చేయాలంటే మాకు 3 లక్షలు అవుతుంది. ఇప్పుడు మాకు బొమ్మ తయారు చేసినాం కదా, ఇది మాకు ఇదే దీనికి అంటే 12,000 దాకా లెవెల్ దాకా తయారైతుంది. మొత్తం పెయింటింగ్ కలిపేసి ఇది 8 ఫీట్ బొమ్మ. 8 ఫీట్ అంటే మొత్తం పెయింటింగ్ చేసేసి మాకి 16,000 17,000 దాకా పడుతుంది. 20 మొత్తం రౌండ్ ఫిగర్ చేస్తే అది 20 దాకా అవుతుంది. ఒక బొమ్మ తయారు చేయడానికి 20,000. ఎంత మంది కలిసి చేస్తే ఈ బొమ్మ తయారవుతుంది? ఇది తయారు చేయాలంటే 10 మంది. 10 మంది మళ్ళీ వాళ్ళకి రోజు డైలీ ఎంత? ఒక్కొక్క మందికి 1500. ఒక రోజులో ఎన్ని అయితే అన్నారు? 10 బొమ్మలు. 10 మంది కలిసి 10 బొమ్మలు చేస్తారు. ఒక రోజుకి వాళ్ళకి కూలి. ఇది తయారు చేసినాక దీనికి వచ్చే డబ్బులు మీకు పడుతుంది అంటారా? పడుతుంది, మాకి వస్తుంది, ఇట్లా పడుతుంది. మాకి ఒక 5,000 ఎక్కువ, వాళ్ళది 10,000 అట్లా. మేము 10,000 మాకి ఇప్పుడు మేము తయారు చేస్తున్నాం, 15,000 వెళ్తుంది. మా ఇంటికి 15,000 ఇస్తున్నాం, మనకి 10,000 25 వెళ్ళిపోతే చాలు. 10,000 కంపల్సరీ దొరకాలి కదా, ఎవరైనా మన బిజినెస్ లో ఒకటి ఇస్తే 2 దొరకాలి. ఇప్పుడు అదే మళ్ళీ 15,000 అయితే 30 రావాలి, కానీ 25కి వెళ్తే కూడా చాలా వస్తుంది. ఇప్పుడు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అట్లా చేస్తాం. 10 మొత్తం వెళ్ళిపోతాయి. 150 కూడా వెళ్ళిపోతాయి, 160 కూడా వెళ్ళిపోతాయి. మన మార్కెట్ ఉన్నాయి మా దగ్గర. లాల్ బాగ్ రాజా కూడా ఉన్నాయి, సూర్య చక్కర్ కూడా ఉన్నాయి. అట్లా వేరే వేరే డిజైన్ ఉంటాయి. నంది బొమ్మ, శివుడు బొమ్మ అట్లా ఉంటాయి. ఇది శివాజీ విక్రమ్ గణేష్ అని చూసారు కదండి. ఈ విగ్రహాలు అనేది 10 మంది రోజుకు 10 విగ్రహాలు తయారు చేస్తారు. అలాగే 5 నెలల్లో 200 విగ్రహాలు తయారు చేసి వాటికి పెయింటింగ్ అయితేనే ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి వినాయక చవితికి సిద్ధంగా చేసేటట్లు ఈ కళాకారులు చెప్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్ ప్రవళిక.